ఈ మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వేదికల మీద మాట్లాడే కొంతమంది నిరుద్యోగ ముసుగు వేసుకున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళకి ఎప్పుడు కూడా ఉద్యోగాలు రావు. వీళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వరు. కేవలం మీడియాలో వీళ్ళు హైలైట్ అవ్వడం కోసము, పార్టీలలో వీళ్ళు లీడర్గా మారడం కోసమే వీళ్ళ ఆతృత అనేది ఒక చర్చ. సో నిజంగా అస్మా ఇట్లనే ప్రయత్నిస్తుందా ఒక లీడర్గా, లేకపోతే మీడియాలో పబ్లిసిటీ రావడం కోసం, లేకపోతే సీరియస్గా కష్టపడే నిరుద్యోగ? టైంకి నోటిఫికేషన్స్ ఇస్తే తెలుస్తుంది ఎవరు నిరుద్యోగి ఎవరు ఏ ఒక్కరికి దాదాపు ఒక 5-10 మంది ఉన్నారు. ఇందులో ఏ ఒక్కరికి ఉద్యోగం రాదు. వీళ్ళు మళ్ళీ వీళ్ళు నిరుద్యోగులుగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు తప్ప వీళ్ళు ఉద్యోగాన్ని సాధించుకొని వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళరనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఓపెన్ ఛాలెంజ్ అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. నోటిఫికేషన్స్ ఇవ్వండి కదా, జాబ్ కొట్టే మాట్లాడతాం, జాబ్ కొట్టే చూపిస్తాం, జాబ్ కొట్టిన తర్వాతనే మాట్లాడతాం మీ దగ్గర. ఫస్ట్ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వండి కదా. మెగా డిఎస్సి ఇవ్వండి, గురుకుల నోటిఫికేషన్ ఇవ్వండి, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఇవ్వండి, జేఎల్ ఇవ్వండి, ఎస్ఐపిసి ఇవ్వండి, అన్ని 2 లక్షలకి తగ్గకుండా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఎవరు కొట్టుకుంటారో, ఎవరు నిరుద్యోగం, ఎవరు డమ్మి నిరుద్యోగం మీకు బయటపడుతుంది. నేను కూడా చెప్తున్నా, నేను కూడా ఒప్పుకుంటున్నా. అసలు రంగు బయటపడాలంటే మీరు ఫస్ట్ అసలైన నోటిఫికేషన్స్, సిసలైన నోటిఫికేషన్స్, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మాట్లాడండి ఆ మాటలు. ఇవ్వకుండా మీరు దొంగ నిరుద్యోగులు మేమెందుకు దొంగలు? మీరు ఫస్ట్ మీరు దొంగలండి, మమ్మల్ని ఎందుకు అంటున్నారు? దొంగ హామీలు ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు మాట తప్పి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని దొంగలని చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా గ్రూప్స్, డిఎస్సి, గురుకుల, జేఎల్, డిఎల్ అన్నిట్లో కూడా 1:2 పోయిన సెలెక్ట్ అయిన అభ్యర్థులే. అందరి దగ్గర కూడా వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఎవ్వరు కూడా అంత ఫేక్ నిరుద్యోగులు కాదు. అలాంటిది మీరు దొంగ నాయకులు ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని అంటే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు. బయట నిరుద్యోగులు కనిపిస్తే అక్కడ వచ్చిన వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అయినా, వేల మంది వచ్చారు మన నిరుద్యోగులు, వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అయినా, ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అయినా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు? అందుకే మేము చెప్తున్నాం కదా, అదే సరూర్ నగర్ లో ఇదే యూత్ డిక్లరేషన్ పైన చర్చ జరిపేద్దాం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? ఉందా చెప్పండి, మేము వస్తాం అక్కడ, ఆ సభకు కూడా వస్తాం. మరి మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపించండి. ఇంకా 130,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో అది కూడా చెప్పండి. ఇంకా ఈ జీవోల సంగతి ఏందో తేల్చండి. కనీసం ఈ పని అన్నా చేయండి. ఇన్ని రోజులు మాతో చర్చలు జరపలేదు కదా. సరూర్ నగర్ వేదికగా అదే యూత్ డిక్లరేషన్ ప్రకటించిన ప్లేస్ లోనే, అదే స్టేడియంలోనే మీరు కూడా ఒక సభ పెట్టండి. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పండి. చర్చకి మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఓకే. సో ఏం చెప్తారు ప్రభుత్వానికి తొలి వెలుగు వేదికగా ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు సభలు పెట్టిరు, సమావేశాలు పెట్టిరు, ధర్నాలు అయిపోయినాయి. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్య ఎజెండా అయితే విద్యాశాఖ మంత్రి పైనే ఉంటది. విద్యాశాఖ మంత్రి ఆయన పదవి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి దగ్గరికే మేము ముట్టడికి వెళ్తామా, కాళ్ళ బేరానికి పోతామా అని చెప్పేసి ఆలోచించుకుంటాం. కాళ్ళ బేరానికి పోయే ప్రసక్తి అయితే లేదు. దండం పెట్టినాము, వేడుకున్నాము, ఇంకా చాలా ఓపిక పట్టినాం 2.5 సంవత్సరాలు. అయినా సరే వినకుండా, కనికరించకుండా, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా phase 1 phase 2 అని చెప్పేసి టైం పాస్ చేస్తున్నారు కదా. ఇక్కడ అయితే సహించేది లేదు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాబట్టి బీఆర్ఎస్ మనుషుల్ని చేసేసారు. నెక్స్ట్ బీజేపీ కూడా పెడుతుంది. బీజేపీ అదే మొత్తం ఎక్కడ వేరే కలర్ లేదు కదా. ఈ మైక్ కూడా పింక్ కలరేనా? ఇన్ని రోజులు నిరుద్యోగ ముసుగులో ఫేక్ ధర్నాలు చేసిన పింక్ పెయిడ్ ఆర్టిస్టు సరూర్ నగర్ సంగ్రామ వేదికగా బయటపడ్డ అసలు రంగు ఇక్కడ నోట్ల గట్టలు కనిపిస్తున్నాయి. అవును, ఎన్నిచ్చిరు గానీ అదేమంటారు, ఇది అసలు ఈ చున్నీ అన్నట్టు అది పింక్ కలర్ లోకి చేంజ్ చేసిర్రు. అంటే నేనేమంటున్నా అంటే ఈమె పింక్ అస్మా అంటే ఒక్క బీఆర్ఎస్ సభకి పోయినందుకు నేను పింక్ మనిషిని అయిపోయినా కదా. ఇంతకుముందు ఎక్కడైనా ఏ సభలైనా కనిపించినా బీఆర్ఎస్ సభలో? ఎక్కడ కూడా కనిపించలే. అంటే మొన్న నిరుద్యోగుల కోసం జరిగిన సభ కాబట్టే నేను అక్కడికి వెళ్ళినా. బరాబర్ ఎవరు పెట్టినా, నిరుద్యోగుల సభలు ఎవరు పెట్టినా సరే నేను వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. మీరు ఇట్లాంటి పోస్టర్, నెక్స్ట్ కాషాయం రంగుతోనే కూడా పోస్టర్ వస్తుంది, దాని మీద కూడా మనం వీడియో చేస్తాం ఖచ్చితంగా. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. అస్మా వెనకాల ఎవరున్నారు ఇంత ధైర్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నది? అసలు ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్? ఎవరు నడిపిస్తున్నారా, లేకపోతే ఎవరున్నారా గాడ్ ఫాదర్? ఎవ్వరు లేరు. నా ధైర్యమే నన్ను నడిపిస్తుంది. ఎవ్వరు లేరు. నేను నష్టపోయినా కాబట్టి ఆ నొప్పి నన్ను నడిపిస్తుంది. చాలా నొప్పుల నుంచి ఈ వెరిఫికేషన్లకు పోయి, ఉద్యోగాల కోసం ఎదురు చూసి, కోట్ల చుట్టూ తిరిగి, ఆ ర్యాపిడోలకు తిరిగి, ఒక పూట తిని ఇంకొక పూట తినక, ఆ నిరాహార దీక్షలు చేసి, ఆరోగ్యం పాడైపోయి, లో బీపీలు అయ్యి, ఎక్కడంటే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి, అదంతా అయింది నాకు.
నాకు మీకు కాదు కదా, ఓకే. ఆ బాధ నాకు తెలుసు. ఒక చదువుకున్నప్పుడు నేను ఎంత బాధపడ్డా నాకు తెలుసు. ఆ బాధలన్నిటిలో నుంచే ఒక ఉద్యమం మొదలైంది. అదే నేను కంటిన్యూ చేస్తున్నా. ఇందులో మాత్రం నేనైతే తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఎక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చెప్పట్లేదా? ఎందుకమ్మా ఇవంతా ఒక ఆడపిల్ల వేదికల మీద మాట్లాడడం, ఎందుకు అనవసరంగా కేసులు ఇవంతా అని చెప్పి ఎక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదా? ఇప్పుడు ఫ్యామిలీ లేదు కాబట్టే నేను ఇంకొకటి ఏంటంటే ఇంకా కొంచెం డేర్గా స్టెప్ వేస్తున్నా. ఒకవేళ సరే. ఫ్యామిలీ ఎవరు లేరు. ఎవ్వరు లేరు, చెల్లె ఒకతే ఉంటది కాబట్టి. ఉమ్. ఇప్పుడు మా చెల్లె కూడా ప్రిపరేషన్ లోనే ఉంది. ఇద్దరం కూడా ఒక జాబ్స్ కోసమే మేము హైదరాబాద్కి వచ్చినాం. అప్పో సొప్పో చేసి ఊర్లో అప్పు ఉందన్న మాకు. ఆ అప్పు మేము ఎంత తీర్చాలంటే ఉంటుంది? అప్పు ఎంత ఉద్యోగాలు ఉంటుంది? ఇప్పటికైతే 3,50,000 అయిందన్న. రూమ్ రెంట్లు అన్ని కట్టుకొని 3,50,000 అయింది ఇప్పటికి. ఓకే, ఓకే. అది మాకు తెలుసు. వడ్డీకి ఇంకా కలుపుకుంటే ఎంత అవుతుందో తెలియదు. ఇంకో 3 లక్షలు అయ్యే అవకాశం కూడా ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఉమ్. అంత ప్రిపరేషన్ లో మేముంటే తీరా చూస్తే నోటిఫికేషన్స్ లేవు. వచ్చిన నోటిఫికేషన్స్ మళ్ళా హారిజెంటల్ అని చెప్పేసి మళ్ళా మీరు పోస్టులు ఇట్లా తారుమారు చేయడం, పీజీటీ ఫస్ట్ చేయడము, డిఎల్ తర్వాత ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల నాలాంటి అభ్యర్థులు ఎంతో మంది నష్టపోయారు. అది మా గురుకుల అభ్యర్థులకు కానీ డిఎస్సి అభ్యర్థులకు చాలా మందికి తెలుసు. అయితే ఈ నష్టము పరిహారం ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అయింది. ఈ నష్టానికి మేము భరిస్తున్న శిక్ష 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలలో మాకు ఒక అప్పు అయింది, 3,50,000 అప్పు, దానికి వడ్డీ, మళ్ళీ తీర చూస్తే నాకు లో బీపీ, మళ్ళీ నిరాహార దీక్షలు, ధర్నాలు, ర్యాపిడోలు, అన్నీ, ఒక పూట తిండి. ఇప్పుడు పొద్దున తిన్నా అంటే మళ్ళీ ఇప్పటిదాకా తినలేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటే మీరు మా మీద నిందలేస్తున్నారు. ఎవరు? ఏ కేటీఆర్ మమ్మల్ని ఆదుకుంటుండు, ఏ బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటున్నారు, ఏ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటున్నారు చెప్పండి. మేము ఎంతసేపటికి ఉద్యోగాల కోసమే కొట్లాడుతున్నాము. అది దాంట్లో మీరు మా ఆవేదనను గుర్తించకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఈ చెనగాని దయాకర్ అన్న కూడా తప్పన్నా, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో నేను కాల్ చేసి కొన్ని ఫీజులు మీతోనే కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. మీరు కూడా కొన్ని ఫీజులు కట్టిన రోజులు ఉన్నాయి. ఎట్లా మర్చిపోతారన్నా మీరు ఆ విషయము? ఇదే బల్మూరు వెంకటన్న కొంతమంది నిరుపేద పిల్లలకి కోచింగ్ ఫీజులు మాట్లాడి తగ్గించిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఎట్లా మర్చిపోతారన్నా? ఈ రోజు పేడ్ బ్యాచ్లు అని చెప్తున్నారు కదా, ఏం పేడ్ చేసుకొని ఏం సుఖపడుతున్నాం చెప్పండి? అవే ర్యాపిడోలకు తిరుగుతున్నాము. ఇంత ఇమేజ్ ఉన్న ర్యాపిడోల మీద బైక్ల మీద పోతుంటే అందరు చూసి గుర్తుపడుతున్నారు, వీళ్ళే కదా కొట్లాడేది అని. సెక్యూర్ లేకుండా పోతుంది. ఎవరు మీ కార్యకర్తలు ఎవరు కొడతారో తెలియదు, ఎవరు దాడి చేస్తారో తెలియదు. అయినా సరే అట్లే తిరుగుతున్నాము. ఇంత ఇబ్బందులు మేము పడుతుంటే పేడ్ బ్యాచ్ అంటున్నారు. ఎట్లా పేడ్ బ్యాచ్ అయినా? మీలాగా ఏసీ కార్లలో తిరుగుతున్నామా, ఏసీ గదులలో ఉంటున్నామా, విల్లాలో ఉంటున్నామా? ఏం సుఖపడుతున్నాం మేము? అదే నిరుద్యోగంలో అవే ఉద్యోగాలు అడుక్కుంటూ రోడ్ల మీదే తిరుగుతున్నాము. మరి సుఖంగా చదువుకోవాలంటే ఏ ఆశతోటి చదువుకోవాలో చెప్పండి? ఏ జీవోని రద్దు చేసిరని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? పోనీ ఒక్క జీవోనన్నా రద్దు చేసిరా? ఒక ఏజ్ రిలాక్సేషన్ జీవోనైనా పెంచిరా? ఇవన్నీ కనీసం చిన్న మార్పులు కూడా మీరు విద్యా వ్యవస్థలో చేయకుండా ఈ రోజు చదువుకోండి, మీకు లాస్ట్ మూమెంట్ లో మేము దిగిపోయేటప్పుడు ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ చేసిన తప్ప ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది కదా. వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. ఇంకేముంది? ఒక సంవత్సరం అయితే ఎన్నికలే. ఇంకా ఇక్కడ కొత్తగా మాకు ఒరిగింది ఏముంది? 2 లక్షల ఉద్యోగాల పేరిట మిమ్మల్ని తెచ్చుకున్నందుకు మీరు మాకు చేసింది ఏముంది? రైట్. ఓకే. సో ఇది మొత్తం మీద థ్యాంక్ యూ అస్మా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ తొలి వెలుగు. ఇది మొత్తం మీద నిరుద్యోగ ఏదైతే యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేస్తారో ఆ సదస్సులో తన ఆవేదనను, తన ఆక్రోశాన్ని పూర్తిగా నేను బయటపెట్టే ప్రయత్నం చేసిన. ఇదంతా కూడా అనుభవిస్తే అనుభవంతో వచ్చినటువంటి మాటలే తప్ప నాకెవరో డబ్బులు ఇచ్చో నాతో మాట్లాడించినటువంటి మాటలు కావంటూ స్పష్టంగా అస్మా తన ఆ వేదిక మీద మాట్లాడినటువంటి మాటలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బట్ చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడుగుతున్నాం. ఎక్కడ కూడా మేము వేరే డిమాండ్లు, వేరే గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటివి మాత్రమే నెరవేర్చండి అని మేము డిమాండ్ చేస్తున్నామంటూ అస్మా చెప్తా ఉంది. బట్ చూద్దాం, ఇదైతే ఒక వార్లా నడుస్తూ ఉంది. ఓవైపు ప్రధాన ప్రతిపక్షము నిరుద్యోగులకు అండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళంతా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ నిరుద్యోగుల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇద్దరి మధ్య ఒక వార్ అయితే నడుస్తున్నది. మరి ఎక్కడ పులి స్టాప్ పడుతుంది? ఇచ్చిన హామీని వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా? మరి వీళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు వీళ్ళు ఫైట్ చేస్తారా? ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి.